అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద కుమార్తె మణిమంజరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన తండ్రి జోగేశ్వరరావు వరుసగా 4సారి ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారంటున్న మణిమంజరితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుకు మద్దతుగా కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద కుమార్తె చిన్న కుమార్తె కూడా మండపేట నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోని కూడా తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పెద్ద కుమార్తె మణిమంజరి మండపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. మండపేటలో ఎన్నికల ప్రచారంలో ఇక్కడ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద కుమార్తె మణిమంజరి పాల్గొని ఇక్కడ స్థానికుల నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఆమెతో మాట్లాడి ఇప్పటికే ఎన్నికల ప్రచారం దాదాపు పూర్తి చేశారు నియోజకవర్గం అంతా. ప్రజలు ఏమనుకుంటున్నారు, స్పందన ఎలా ఉంది, ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పటికే మీరు దాదాపు మండపేట నియోజకవర్గం అంతా మీతో పాటు మీ చెల్లి మీ తండ్రి గారు కూడా ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజల నుంచి స్పందన చాలా బాగుందండి. ప్రతి ఇంట్లో కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అసలు ఇంటికి వెళ్తుంటే వార్డుల్లో తిరుగుతుంటే మా కూడా వచ్చేసి మా జనంలో కలిసిపోయి వారే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 2014లో ఇక్కడ వైసీపీ తరపున గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు పోటీ చేశారు. 2019లో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. అప్పుడు కన్నా కూడా ఇప్పుడు లోకల్ గా ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు చేస్తున్నారు. ఆయన మీద ఎంత నెగిటివ్ గా ఉందంటే అసలు మేము ఇలా ఓటు వేయండి అంటే నవ్వుతా వేస్తామనేవారు. లేదమ్మా, ఎలాగా తెలుగుదేశమే రావాలి, అప్పుడే మా బతుకులు బాగుంటాయి అని చెప్పి చాలా బాగుందండి. ఈసారి అయితే మునుపటి మీద ఎక్కువ మెజారిటీతో మా నాన్నగారు తప్పకుండా గెలుస్తారు అనే నమ్మకం వచ్చింది. ఒక వీధి తిరగగానే కూడా మాకు తెలిసిపోయింది ఫస్టే. మేడం, అంటే మండపేటలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రజలు అంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెప్తున్నారు. మీరు ఏ సమస్యలు గుర్తించారు ఇక్కడ? మెయిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్ల గురించి ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారండి. ప్రతి చోట కూడా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. అంతెందుకు మేము తిరిగేటప్పుడు కూడా ఇలా తగిలి కొంచెం మంది పడిపోయారు కూడా మాతో వచ్చిన వాళ్ళు కూడా. మెయిన్ ఈ ద్వారపూడి రోడ్ కానీ తాపేశ్వరం రోడ్ కానీ స్టేట్ లెవెల్లో ద్వారపూడి రోడ్ హైలైట్ అయిందండి. అన్ని గొంతులు బోల్డ్ ప్రమాదాలు అయినాయి. మెయిన్ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈ నియోజకవర్గంలో తప్పకుండా రోడ్లు బాగు చేయాలి అని నేను కోరుకుంటున్నానండి. మేడం, అంటే ఇప్పటికే అంటే జగన్ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో 99% అమలు చేశాడు అంటున్నారు. మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలు నమ్ముతున్నారు, ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారా ఆయన చెప్పిన హామీలు? లేదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 99% మేనిఫెస్టో నేను అమలు చేశాను అన్నారు. కానీ అసలు 99% అమలు చేయలేదు ఆయన. ఎందుకంటే ఆయన మొట్టమొదటి హామీ ఏంటి? మద్యపాన నిషేధం. కానీ ఆ హామీని నమ్మి మహిళలందరూ కూడా మద్యపాన నిషేధం చేస్తారని ఆయనకు ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది ఏంటి? మద్యపాన నిషేధం అంటే పక్క వాళ్ళ మద్యాన్ని నిషేధించడం అని. తన కల్తీ మద్యం జే బ్రాండ్ ఒక్కటే అమ్ముకుంటున్నారు. ఈ కల్తీ మద్యం తాగి అందరూ కూడా లివరు కిడ్నీలు పాడై మొత్తం వాళ్ళ ఒళ్ళు గుల్లైపోతుంది. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అందువల్ల ఇల్లు కూడా గుల్లవుతుంది. ఇప్పటి వరకు కూడా మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద కుమార్తె మణిమంజరితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక మండపేటలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈసారి కూడా వరుసగా 4వసారి తన తండ్రి వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధిస్తారు. ముఖ్యంగా మండపేటలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. తన తండ్రి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్ల నిర్మాణం చేసి మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి విజయం సాధిస్తారు. మహిళలంతా కూడా తమకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు. ఇది మండపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద కుమార్తె ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.